నువ్వు ఎన్ని చోట్ల మునిగినా ఒకటేనయ్యా, అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదు మునగలేదని బాధపడక, వెళ్ళినంత వాళ్ళు ఏమైపోయారు, ఇక్కడ ఏమొచ్చేసింది ప్రయోజనం? వాళ్ళ మనస్సును వాళ్ళు మార్చుకుంటే మంచిదే. మార్చుకున్నప్పుడు ఎన్నిట్లో మునిగినా ఎన్నిట్లో తేలినా ఒకటి. భావ శౌచంబు బోలదు బాహ్య శౌచము అనేది శౌచక్రియా వేదులైన మునులు. నిజమైన శౌచక్రియ గురించి తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు అంటే, మనశ్శుద్ధికి మించినటువంటిది బాహ్య శుద్ధి ఎక్కడా ఉండదయ్యా. ఇది కూడా ఏన్షియంట్ విజనములో గొప్ప మాట. నా శరీర మలత్యాగాత్ నరో భవతి నిర్మలగా. శరీరానికి ఉండే మాలిన్యం వదిలిపోతే నువ్వు నిర్మలమైనట్టు కాదు. ఎందుకంటే పొద్దున్నే దీని సొంతూరు సబ్బెట్టి తోముతాం, సాయంత్రం పొరుగురు సబ్బెట్టి తోముతాం. ఎన్ని తోమినా పావు గంటలో కంపుకాయం, చెమటకాయం. 25 ఏళ్ల వాళ్ళు తోమారంటే పర్వాలా, 70 ఏళ్ళు వచ్చాక కూడా యథవసంత ఇది. ఎన్నాళ్ళు తోముతాం? 2 చెంబులు నీళ్లు పోసుకుంటా బయటకు వచ్చి పోయింది, అయిపోయాయి. మనసు బాగుందా లేదా? ఎంతకాలం ఇది? ఎంతకాలం శుభ్రతకు శుభ్రత మరీ విపరీతమైతే చేదస్తం అవుతుందండి, ఇది అవ్వకూడదనగా. మానసేతు మలయత్యక్తే తతో భవతి నిర్మలక. మనస్సులో ఉండే మాలిన్యాలు పోయాయా?